మరి దేవుడికి అసాధ్యమైందంటే ఏమీ లేదు మన జీవితంలో దేవుడు చేసే ప్రతి కార్యం. మరి రెండవదిగా ఏం చేయబోతున్నాడు అంటే ఈ మాట చూద్దాం. ఎక్కడ ఉంటుంది అంటే కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. రెండవ రీతిగా ఎలా సహాయము చేస్తాడు, నిన్ను ఏర్పరచుకున్న దేవుడు, నిన్ను పిలుచుకున్న దేవుడు నీకు ఏ రీతిగా తోడుంటాడు అనేది చూద్దాం. ఏమని చెప్తున్నాడు? ఐగుప్తుల దేశం నుండి నిన్ను దేవుడు ఏం చేస్తాడంట? ఐగుప్తులు అంటే ఏంటిది? శ్రమ, వేదన, దుఃఖము, బాధ, ఒంటరితనము, నిందల పాలవ్వడము, ఫలితము లేకపోవడము, కుంగిపోయి ఉండడము. అంటే నువ్వు అలసిపోయి కుంగిపోయి దిగజారిపోయిన దేవుడు నిన్ను ఏం చేస్తాడంట? అందులో నుంచి లేపి నడిపిస్తున్నాడు అంట. దేవుడు నిన్ను ఆస్వాదించాలంటే ఏమవ్వాలి? నీ నోరు బావుగా, నువ్వు అయ్యా లోపల ప్రేయర్ చేసుకుంటాను, అయ్యా నేను మనసులో చేసుకుంటాను ప్రభువా, నేను ఒంటరిగా ఉన్నప్పుడే చేసుకుంటాను ప్రభువా. ఇప్పుడు హల్లెలూయా అనమంటేనే అన్నారు మీరు. నోరు తెరవమంటే ఇక ఏం జరుగుతుంది అంటే దేవుడు నిన్ను ఏర్పరచుకొని నిన్ను ఆస్వాదించాలి అంటే యు మస్ట్ ఓపెన్ యువర్ మౌత్. నీ నోరు బావుగా తినుము. పిల్లలకు తినిపించేటప్పుడు ఉంటుంది, మస్తు ఉంటుంది, గమ్మత్ ఉంటుంది. నిజంగా చిన్న చిన్న పిల్లలకు తినిపించేటప్పుడు ఆ నోరు తెరవకపోతే వెట్టి తెరువు అని చెప్పి తీసి మరీ లోపల పెడతారు. వాళ్ళకి ఇంకా 1-2 years పిల్లలకైతే ఇంకా బాగుంటుంది. నోరులో మరి ఈ వేళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి వాళ్ళ నోట్లోకి. అంటే ఏమవుతుంది? నోరు బావుగా తెరిస్తే డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోతుంది. అలాగనే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నవాడు, నిన్ను పిలుచుకున్న దేవుడు, నిన్ను ఆశీర్వదించిన దేవుడు, నిన్ను నడిపించు దేవుడు ఏం కలిగించబోతున్నట? నీ నోరు బావుగా తెరువు, నీ నోటిని నింపుతున్నాను. హల్లెలూయా.